క్రీస్తునామంలో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా క్రిస్మస్ యొక్క సంతోషంతో పాటు శుభాభివందనాలు అందిస్తున్నాం. మన మీది నాన్న ప్రత్యేకంగా ఎవరి గృహంలో ఉన్నామో మనం చూస్తున్నాము. మరి మేడం గారు, శ్యామల వదిలిమ గారు, మరి అన్నయ్య రాజగోపాల్ అనే వారి కుటుంబంలో ఉన్నాం. మన పెద్ద పాపని చూస్తున్నాము, సుజీ పాప, అలాగే ఇప్పుడే రాజశేఖర్, అలాగే పిల్లలు అభి, అలాగే పాప రెన్ని. మరి ఎంతో ప్రేమగా ఉన్న ఈ కుటుంబంలో చేరి ఈ యొక్క క్రిస్మస్ క్యారల్ పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృప ధన్యతతో పాటు జయమ్మను కూడా దేవుడు తీసుకొచ్చారు. నిజంగా ఎంతో క్రిస్మస్ అంటే నిజంగా మనం అనుకుంటాము, ఉన్నవాళ్ళు అన్న వాళ్ళమే కలవాలనుకుంటాము. అటువంటి వారిని కూడా చేర్చుకోవడంలో ఉన్నటువంటి ప్రేమ, మన ఆప్యాయత శ్యామలమ్మ గారికి దక్కుతుంది. అటువంటి యొక్క గొప్ప కుటుంబంలో చేరి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృప ధన్యతను బట్టి ప్రభుకి మహిమ కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రభుకి మహిమ కలుగుగాక. ఈ యొక్క ప్రీ క్రిస్మస్ క్యారల్ పార్టీలో మనం చక్కటి పాటలు పాడుకుంటూ శ్యామలమ్మ గారు అలాగే మనం అందరం కలిసి పాడుకుందాం. ఓ సద్భక్తులారా లోకరక్షకుడు, ఓ సద్భక్తులారా లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెను. రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజితుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి, చింతలేదిక యేసు పుట్టెను ఇంతగను బెత్లెహేమందున. చింత చేయరండి సర్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను పల్లలకు శుభవార్త, ఇంతగా ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి, స్తుతించిరి. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చుక్క కనుకొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చక్కగా బెత్లెహేము పురమున దొర్చిరి, జన్మించెను శ్రీ యేసుండు జన్మించెను. నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలు అని నామమందున, ఇమ్మానుయేలు అని నామమందున. శ్రీ యేసుండు జన్మించెను, శ్రీ యేసుండు జన్మించెను. నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. సత్రమందు నా పశువుల శాల ఎందున, సత్రమందు నా పశువుల శాల ఎందున. దేవపుత్రుండు మనుజుడాయనందున, దేవపుత్రుండు మనుజుడాయనందున. శ్రీ యేసుండు జన్మించెను, శ్రీ యేసుండు జన్మించెను. నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. మరొకసారి మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఎంతో చక్కగా ఈ కుటుంబంలో చేరి క్రిస్మస్ యొక్క సంతోషంతో స్తుతి గీతాలతో దేవుని ఆర్భటించగలిగాము. నిజంగా క్రిస్మస్ ఏంటో ప్రియులారా, మనకు బైబిల్లో సెలవిస్తున్న మాట మనం చూసుకుంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు జన్మించెను,
ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నమాట మనం చూస్తున్నాం. ఆయన ప్రభు అయిన క్రీస్తు అని రాయబడలేదు. ఎందుకో తెలుసా? ఆయన అంటే ఆయన ఎక్కడో ఉండే దేవుడు, కానీ ఆకాశ మహాకాశాల్లో నుంచి తండ్రి కుడిపార్శ్వ ఉండాల్సినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు మరి ఈ లోకంలో పాపభూయిష్టమైనటువంటి యొక్క భూమి మీదకి మరి పరిశుద్ధమైనటువంటి అవతారముగా మానవ రూపంలో ధరించి దైవపుత్రుడైంది ఈయనగా అంటే ఇమ్మానుయేలుగా ఈ లోకంలో దిగి వచ్చాడు. కనుక ఆయన అంటే చాలా సుదూరమైన దేవుడు, కానీ ఈయన ప్రభువైన క్రీస్తు అంటే దేవునిగా మన మధ్య ఉన్న దేవుడు. ప్రియులారా, ఎందుకు దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు జన్మించాడని సంతోషిస్తున్నామంటే నిజంగా ఆయన జన్మించిన తర్వాత లోకరక్షకుడు అని ఆయనకు నామకరణం జరిగింది. ఆయన నిజంగా యేసు ప్రభు అని ఆయనకి పేరు పెట్టబడ్డాడు. అంతేకాదు యేసు క్రీస్తు అని పిలువబడుతున్నాడు. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలతో కూడినటువంటి రక్షణానందము ఆయన ప్రశస్తమైన రక్తదారులతో మన పరిశుద్ధపరిచి మనందరి పాపముల కొరకు కల్వరిగిరిలో మరణించి తిరిగి లేచాడు. తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడంటే మనమందరం కూడా ఆయన పుట్టుక దినానంటూ జన్మదినం జరుపుకుంటున్నామే, కానీ ఆయన తిరిగి రానయ్యున్నాడు. మనం వెళ్ళవలసిన వారం, ఆయన ఎదుర్కొనవలసిన వారం, ఆయనతో కలిసి పరలోకంలో సంతోషించే ఆ పండుగలకు జ్ఞాపకార్థంగా సూచనగా ఈ లోకంలో సంఘాలలో కానీ కుటుంబాల్లో కానీ మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ నిజంగా రక్షణానందం ఏంటంటే నిజంగా తల్లి గారి కుటుంబంలో మరి శ్యామలమ్మ గారి కుటుంబంలో ఈ రక్షణానందాన్ని చూడగలిగాం. ఎందుకంటే తను రక్షించబడిన తర్వాత నుంచి రక్షణ తీర్చుకున్న దినాల నుంచి కూడా ప్రభుని ప్రేమించటంలో ఎన్నో రీతులుగా ప్రభుకు సన్నిహితురాలు కాగలిగింది. అంతేకాదు వాక్యబలం చేత, ప్రార్థనాత్మ చేత, అలాగే పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని యొక్క ఆలయంలో ఉన్న ఆయన మహిమగల ఆశీర్వాదాలు కృప వెంబడి కృపతో తను చేస్తున్న జాబ్లో కావచ్చు, తన ఇద్దరు కుమార్తెలు అలాగే అల్లుళ్ళు అలాగే మనవరాలు మనవళ్ళు జీవితాలలో ఎంతో దేవుని దీవెనలు పొందుకున్నట్టు చూస్తున్నాం. నిజంగా ఈ సంవత్సరంలో నేను మరి ఏం అబ్జర్వ్ చేశాను ఈ కుటుంబంలో రక్షణానందాన్ని అంటే చూసాము. సంఘంలో ఒక వైధవ్యంలోకి రాబడినటువంటి ఒక సహోదరిని ప్రేమించి తన భర్తను కోల్పోయిన ఆదరణ వస్త్రాలు ఇచ్చి ఆదరించారు. అది నిజమైన క్రిస్మస్ కాదా? ఈరోజు మనం చూస్తున్నాము జయమ్మ మన సంఘంలో కాంపౌండ్లోకి ఈ సంవత్సరంలో మన సహవాసంలోకి రాగలిగింది. ఆమె వచ్చి ఒక నెల రోజులు మాత్రమే అయింది, కానీ ఆమెను కూడా ఒక ప్రత్యేకంగా ఒక దైవ సేవకురాని గృహంలోకి ఆహ్వానించడం ఒక ఎత్తు. అంతేకాదు మనకి అసోసియేట్ అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నటువంటి ఏంజల్ కీర్తనను ఆహ్వానించడం మరో ఎత్తు. కానీ ఒక ప్రేమతో అమ్మ మీరు వచ్చేటప్పుడు నిజంగా క్రిస్మస్ సమయంలో మా ఇంటికి జయమ్మని తీసుకురమ్మన్నారు. అదే క్రిస్మస్ ప్రియులారా. ఎందుకంటే గొప్పవారిని పిలవటం, మనం పెట్టగలిగే వారికి భోజనం పెట్టడం, మనం కొనుక్కునే వారికి వస్త్రాలు పెట్టడం కాదు, కానీ మనల్ని తిరిగి పిలవలేని వాళ్ళని మనం పిలవటం, తిరిగి మనకు చెల్లించలేని వారికి మనం తిరిగి ప్రేమ చూపించటం, ఇది నిజమైన క్రిస్మస్. అందుకే దావీదు పట్టణంలో ఆ దినాన మరి దావీదు పట్టణంలో యేసుక్రీస్తు జన్మించాడు, కానీ శ్యామలమ్మ గారి కుటుంబంలో నేడు క్రిస్మస్ క్రీస్తు జన్మించాడు. ఆ రక్షణానందంతో మేమందరం కలిసి సంతోషిస్తున్నాం. ఒక చక్కటి మరి విందు భోజనం కూడా మా కొరకు సిద్ధపరిచారు. ఈ యొక్క ఆనందము మరి వైభవము మాకు కలిగినటువంటి మరి యొక్క నూతనమైన అనుభూతులను సంఘంతో పంచుకుంటున్నాం. అంతేకాదు ఈ కుటుంబంలో ఇంత గొప్ప సంతోషమైన సమయం క్రిస్మస్ సమయంలో ఇచ్చిన దేవాది దేవునికి వేలాది కోట్లాది స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మరి కుటుంబాన్ని అంతటినీ దేవుడు దీవించి నూతన సంవత్సరంలో నూతన కృపలతో ఆశీర్వదించబడడానికి తన ఇంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా మహిమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. 2023వ సంవత్సరంలో ప్రభా నాయన ఇదిగో తండ్రి క్రితం మీరు నాయన లోకంలోకి వచ్చి దేవా నాయన మమ్మల్ని రక్షించుకున్నారు. మా పాపముల కొరకు ప్రాణం పెట్టిన మా యేసయ్య నీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడుగా మాతో ఉన్నారు. మా కష్టంలో, మా కన్నీళ్ళలో, మా శ్రమలో, మా అనారోగ్యములలో దేవా, మా ఇరుకులలో, ఇబ్బందుల్లో నాయన ఇదిగో తండ్రి మాకున్న ఉద్యోగములలో దేవా అన్నిటిలో నుంచి దేవా మీరు చేసిన అద్భుతాలను బట్టి నీకు స్తోత్రాలు. సంవత్సరం అంతా శ్యామలమ్మ గారు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి మేళ్లను దేవా ఘనపరిచి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. తిరిగి నేను ఈ సంవత్సరం అంతలో ఈ క్రిస్మస్ సంతోషంతో దేవానైనా మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని పిలిచి దేవానైనా ఇచ్చిన ఆతిథ్యంలోను అలాగే దేవా ఆనందంలోను తిరిగి స్తుతి గీతాలలోను దేవా క్రిస్మస్ సంతోషాన్ని వెల్లడిపరిచి ఉంటుండగా దేవా మంచి ఆరోగ్యంతో బలంతో శక్తితో నింపారు. మంచి కంటి చూపునిచ్చారు ప్రభా. తిరిగి
దేవా నా బిడ్డకు ప్రభా జాబ్ విషయంలో కూడా దేవా వాళ్ళ రిటైర్మెంట్ కొరకు ప్రార్థిస్తుండగా నీ చిత్తం నుంచి కనికరించండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి దేవా. పెద్ద పాపనైనా సుజీని తన భర్తను 20 బిడ్డలను దీవించండి. చిన్న పాప రామ తన భర్తను బిడ్డను దీవించండి ప్రభా. నీకు వందనాలు. రాజగోపాలని కుటుంబంలో దేవా నన్ను దీవెనకరంగా నిలబెట్టారు. నూతన కృపతో నూతన ఆరోగ్యంతో దేవా ఇంకొక వర్ధింపచేయండి తిరిగి దేవా. మమ్మల్ని దేవా ఇంతగా ప్రేమించిన బిడ్డలకు ప్రభా నాయన రెట్టింపు ఆశలు ఆకాశవాకులు విప్పి విస్తారమైన కృపలతో వారి ప్రతి అవసరం తీర్చబోతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ నిండైనటువంటి వేళ్లతో మీ వెలుగు ప్రసన్నత నిత్యం ఆ బిడ్డలు నడిపించినందుకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Amen. Hallelujah.